బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ హైవే పైన రంగాపూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 50 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక అక్కడికక్కడే స్పాట్లో ఒకరు మృతి చెందగా హాస్పిటల్కి తరలించే లోపల 3 అయితే మరణించినట్టుగా తెలుస్తుంది. మరో 6 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మృతులందరూ కూడా ఒక వివాహ రిసెప్షన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ యొక్క ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్ అయితే ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళకు సంబంధించి చెన్వెల్లి గ్రామానికి చెందిన వారుగానైతే గుర్తించారు. ఇక్కడ ప్రమాద స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇక ఈ సహాయక చర్యలు చేపట్టిన తర్వాత అసలు ఈ యాక్సిడెంట్ జరగడం గల కారణాలు ఏంటివనేది కూడా పోలీసులు అయితే అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మృతులైతే మల్లేష్, సందీప్, బాలమణి, హేమలత గారి మృతులను అయితే గుర్తించారు. ఇక మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. వీరు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చెన్వెల్లి గ్రామానికి చెందినట్టుగా కూడా పలువురు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక టూరిస్ట్ బస్సు అయితే ఒక వివాహ వేడుక రిసెప్షన్కి అయితే హాజరై రిటర్న్ వస్తూ ఆగి ఉన్న లారీని అయితే గుద్దినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యాక్సిడెంట్లో మాత్రం 4 అయితే మృతి చెందారు. 20 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. మనం 4 సైడ్స్ టీవీ విజువల్స్లోనైతే చూడొచ్చు. ఏదైతే ఎస్కేహెచ్ ట్రావెల్కి సంబంధించిన ఏసీ కోచ్ బస్సు అయితే ఈ యొక్క ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అక్కడికక్కడే స్పాట్లో చనిపోగా మరో 3 మాత్రం హాస్పిటల్కి తరలించలోగా మరణించినట్టుగానే తెలుస్తుంది. మరొక 6 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిని హాస్పిటల్లోనైతే తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు అక్కడ సహాయక చర్యలు చేపట్టి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. ఇక ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది కూడా అన్వేషిస్తున్నారు. అలాగే అక్కడ ఆపినటువంటి లారీ డ్రైవర్ని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ లారీ ఎందుకు ఆపారు, ఆ ట్రావెల్ డ్రైవర్ ఏమైనా మద్యం మత్తులో ఉన్నాడా లేదా లేకపోతే అతివేగం కారణంగానే చూసుకోకుండా ఈ యొక్క యాక్సిడెంట్ చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతగా గుర్తించారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చెన్వెల్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్ట్ బస్సులో పరిగిలో వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. తిరిగి వస్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మరి ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది, ట్రావెల్స్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదంటే అతి వేగం కారణంగా చూసుకోకుండా ఆగి ఉన్న లారీని గుడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ఆ లారీని ఎందుకు ఆపారు, అక్కడ లారీ ఆపడానికి గల కారణాలు ఏంటి, అక్కడ నిజంగా పార్కింగ్ స్పేస్ ఉందా, ఎందుకు ఆపారనే దానిపైన కూడా పోలీసులు ఆ లారీ డ్రైవర్ని అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రమాదంలో మాత్రం 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వాహనంలో ఈ యొక్క ట్రావెల్స్ బస్సులో మాత్రం ప్రయాణం చేసే టైంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగానే తెలుస్తుంది. 20 మంది గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా పరిగిలోని ఓ వివాహ రిసెప్షన్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీరందరూ కూడా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చెన్వెల్లి గ్రామానికి చెందినటువంటి వారుగానైతే గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఏదేమైనా మరి ఈ
ప్రమాదం జరగడానికి గల కారణాలను అయితే పోలీసులు అయితే ఇప్పటికైతే అన్వేషిస్తున్నట్టుగా, మరి ఏ రకంగా ఇక ప్రమాదం జరిగింది, అక్కడేమన్నా వాహనం అతివేగంగా నడపడం వలన, లేదంటే ఆ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్స్ వేయడం వలన, లేదా ఏదైతే ఒకవేళ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే మద్యం మత్తులో వాహనం నడుపుతున్నాడా అనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ప్రమాదంతో ఆ చెన్వేలి గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఒక వివాహ రిసెప్షన్కి హాజరై వస్తున్న సమయంలో ఇటువంటి ఒక విషాదకరణ ఘటన జరగడం, అందులో 4 చనిపోవడం, మరొక 6 మాత్రం తీవ్రంగా పరిస్థితి విషమంగా ఉండడం అనేది మాత్రం ఇప్పుడు ఆ గ్రామంలో మాత్రం ఒక రకమైనటువంటి శోకసంద్రంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వారు కూడా ఒక రకంగా ఆందోళన చెందుతున్నట్టుగానైతే తెలుస్తుంది.